గీతా గోవిందం సినిమాతో గీతా ఆర్ట్స్ ద్వారా ఓ మరిచిపోలేని విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ వెంటనే గీతా ఆర్ట్స్ లో మరో సినిమా చేయాలి, కానీ తనకున్న కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. పరశురాంతోనే గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా ఫిక్స్ అయితే అది కాస్త మెల్లగా దిల్ రాజు చేతుల్లోకి వెళ్లిపోయింది. అప్పట్లో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఓ వివాదం మొదలైనా తొందరగానే సద్దుమణిగిపోయింది. అయితే అప్పటి అడ్వాన్స్ ఇప్పటికీ విజయ్ దగ్గరే ఉంది. విజయ్ కోసం ఓ కథ రెడీ చేయడానికి గీతా ఆర్ట్స్ నానా హైరానా పడిపోతోంది. 2024లోనే విజయ్ తో ఓ సినిమా చేయాలని గీతా ఆర్ట్స్ ప్లాన్. ఫ్యామిలీ స్టార్ అవ్వగానే గౌతమ్ తెన్ననూరి కథ సెట్స్ పైకి వెళుతుంది. ఆ తర్వాతే గీతా ఆర్ట్స్ సినిమా ఉంటుంది. ఈలోగా విజయ్ కోసం ఓ కథ రెడీ చేయడం గీతా ఆర్ట్స్ కి పెద్ద మ్యాటరేం కాదు. కానీ విజయ్ చూపంతా పెద్ద దర్శకులపై ఉంది. కొత్త వాళ్లు, మీడియం రేంజ్ దర్శకులతో సినిమా చేయడానికి విజయ్ అంత సుముఖంగా లేడు. కథ బాగా టెంప్ట్ చేస్తే తప్ప అటువైపు చూడడం లేదు. పైగా మాస్ కథ వద్దంటున్నాడట. ఇటీవల గీతా ఆర్ట్స్ నుంచి ఓ టాప్ డైరెక్టర్ మాస్ కథతో వెళితే ఇంత మాస్ మనకెందుకు అని పక్కన పెట్టినట్టు టాక్. లైగర్ రిజల్ట్ వల్ల ఓరమాస్ కథలకు దూరంగా ఉండాలని విజయ్ ఫిక్స్ అయి ఉంటాడు. మరి గీతా ఆర్ట్స్ లో విజయ్ సినిమా ఎప్పటికి సెట్ అవుతుందో?